మధురానగర్ వాసులకు దశాబ్దాల కళ సాకారమైంది. నిత్యం ట్రాఫిక్ ఇబ్బందులతో సతమతమైన స్థానికులు ఇప్పుడు సంబరాలు చేసుకుంటున్నారు. ఒకప్పుడు విశాలంగా ఉన్న రహదారి మధ్యలో వేసిన రైలింగ్ కారణంగా వాహనాల పార్కింగ్ పెరిగి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగేది. స్కూల్ బస్సులు, అంబులెన్స్లు వెళ్లడానికి కూడా ఇబ్బంది పడుతుండటంతో కాలనీ వాసులు హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందిన వెంటనే హైడ్రా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. రహదారి మధ్యలో ఉన్న రైలింగ్ ను తొలగించడం ద్వారా సమస్య పరిష్కారం అవుతుందని నిర్ధారించుకున్నారు. దీంతో 5 అడుగుల వెడల్పు, 900 మీటర్ల పొడవు ఉన్న రైలింగ్ ను తొలగించారు. ఈ చర్యతో రహదారి వెడల్పు పెరిగి ఇరువైపులా వాహనాల పార్కింగ్ కు అవకాశం లేకుండా పోయింది. ఫలితంగా ట్రాఫిక్ సమస్య పూర్తిగా తొలగిపోయింది. ఈ మార్పుతో సంతోషం వ్యక్తం చేసిన మధురానగర్ వాసులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేసి తమ సమస్యను పరిష్కరించిన హైడ్రా అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్ణయంతో విద్యార్థుల రాకపోకలు సులభం కావడమే కాకుండా కాలనీ వాసులకు ట్రాఫిక్ లేని మార్గం లభించింది. ఈ విజయానికి కారణం హైడ్రా అధికారుల కృషేనని స్థానికులు నొక్కి మరీ చెబుతున్నారు.